ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుని కృప అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు నిన్ను కరుణించును గాక. ఆదికాండము 43వ అధ్యాయము 29వ వచనం. యోసేపు తన సహోదరుడైనటువంటి బెన్యామీనును ఆశీర్వదిస్తూ ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, దేవుడు నిన్ను కరుణించాలి అనంటే నీవు ఏమి చేయాలి అంటే, కీర్తనల గ్రంథము 123వ అధ్యాయము 2వ వాక్యములో, దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రియబిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే, యాత్రా కీర్తనలో దావీదు రాసిపెట్టినటువంటి యొక్క మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దావీదు మహారాజు మనకు తెలియజేస్తున్నటువంటి చక్కటి మాటలు ఇవి. మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన వైపు చూస్తూ ఉండాలంటే ప్రియబిడ్డలారా, దాసుని కన్నులు యజమాని చేతి తట్టు ఏ రీతిగా అయితే చూస్తూ ఉన్నాయో, అలాగనే దాసీ కన్నులు యజమానురాలి చేతి తట్టు ఏ రీతిగా అయితే చూస్తూ ఉన్నాయో, మనము కూడా మన దేవుని యొక్క చేతి తట్టు చూస్తూ ఉండాలి. పనిచేసిన వారు యజమాని జీతము కొరకు కనిపెట్టినట్లుగా దేవుడు మనలను కరుణించు వరకు మనము కూడా ఆయన వైపు చూడాలి. దేవుడు మనలను కరుణించటం లేదని చాలామంది వేరే వేరే మార్గాలను వెతుకుతూ ఉంటారు. అలాగనే సొంత ఆలోచనలతో సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ యొక్క సొంత ప్రయత్నాలు కొన్నిసార్లు శ్రమల మార్గంలో నడిపించడం జరుగుతుంది. ఈ దావీదు కీర్తన ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉన్నాము. ఆయన మనలను కరుణించే వరకు మనము ఆయన వైపు కన్నులెత్తి చూడాలి. దేవుడు నిన్ను కరుణించాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకంలో సంచరించినప్పుడు గ్రుడ్డి బత్తిలోమే ఒక త్రోవను కూర్చొని అరుస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేస్తూ ఉన్నాడు. అతను ఎక్కువగా కేకలు వేస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క కేకలను విని తన యొద్దకు వచ్చి తనకు చూపుని కలగజేయడం మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మనము కూడా ఒకసారి పిలిచి ఒకసారి ప్రార్థించి వదిలేయడం కాకుండా, మన స్వరముతో ఆయన వినేటట్లుగా ప్రార్థించినప్పుడు ఆయన మన యొక్క ప్రార్థనను ఆలకించి మన నిరీక్షణ ఆయన్ని చూస్తూ మన దేవుడైనటువంటి యెహోవా సన్నిధానంలో మన కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు ప్రభువు మనల్ని కరుణించి మనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చగల దేవుడు. మనము నమ్మిక ఉంచి ప్రార్థన చేయాలి. విశ్వాసంతో నీవు కనిపెట్టి చూస్తే దేవుడు నిన్ను కరుణించే దేవుడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నట్టు ఇక మాటను బట్టి దేవుడు నిన్ను కరుణించును గాక అని యోసేపు తన సహోదరుని అయినటువంటి బెన్యామీనును ఆశీర్వదిస్తూ ఏ రీతిగా అయితే ఇక మాటను తెలియజేస్తూ ఉన్నాడో, కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, నాయన, దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టు చూసినట్లుగా, దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూసినట్లుగా మన దేవుడైనటువంటి యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలి. ఏ రీతిగా అయితే దావీదు కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడో అదే రీతిగా మేము ఈ దినాన్ని ప్రార్థిస్తున్నాము. నాయన, అయ్యా, నీ వైపు మేము చూస్తూ ఉన్నాము. ఈ దినాన్ని యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో వారిని, వారి కుటుంబాలను కనికరించి దీవించమని అడుగుతున్నాము. నాయన, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. కన్నీటితో ఉన్నప్పుడు పిలిచావు నా యేసయ్యా, ఆనందము నాలోన నింపి తీర్చావు ప్రతి అవసరం. దీర్ఘశాంతము నాకు కలుగజేసినావు, దీర్ఘాయువుతో నిన్ను కీర్తింతును. దీర్ఘశాంతము నాకు కలుగజేసినావు, దీర్ఘాయువుతో నిన్ను కీర్తింతును. నజరే